రైతు బంధు కూడా పోగానే వేసేది. ఇప్పుడు ముసలోళ్ళు ఏం చేస్తారు, ఆ 200 వచ్చిన పాన ఇంట్లో పెయిన్ గల అవి కూడా బంద్ అయితే మాకు నోట్లో మన్ను పడుతుంది. మాకు ముగ్గురు కొడుకులు ఉండగానే ఎవడు గంజి వస్తలేడు. వాళ్ళు ఆ 2000 రూపాయలు వస్తేనే మేము సరిదిద్దుకొని మేము తాగుతామో తింటామో, తినటోడు ఒకడు ఉంటాడు, ఒకటి దాచిపెట్టుకుంటారు ఉంటారు అంటుంటారు. ఇలా పెయిన్ గల ఇదిగో లేని కానీ మొత్తుకున్నారు, అదొకటి మొత్తుకున్నారు. మళ్ళీ మొన్న ఎకరం లోపల ఉన్న ఒక రైతు బంద్ వేసిండు. ఇప్పుడు ఎకరం మీద ఉన్న వాళ్ళకు నిన్న మొన్న వేస్తుండు. ఊళ్ళో కూడా ఇంట్లో పిల్లలు మాకు ఇస్తారన్న, మాకు కలుపులోకి అవుతుండే, దీనికి అవుతుండే, దాగతానికి అవుతుండే అని మొత్తుకున్నారు. మొన్న ఏదో పడుతుంది అన్న 2 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు, ఎకరం లోపల ఉన్న వాళ్ళకు వేసేసిండు. ఏదో పాత అమౌంట్ ఇప్పుడు వేసిన వాళ్ళకి కూడా పాత అమౌంట్, కొత్త అమౌంట్ ఇంకా ప్రాసెస్ కాలేదు. అంతా వేస్ట్ ప్రభుత్వము. అంతా ఏదో ఇది అది జరుపుకుంటాడు. 5 అనే వరకు 5 ఏళ్ళు అయిపోతుంది. ఆడికెళ్ళి మొడ కూర్చిపోతాడు, పబ్లిక్ని చూతా చేస్తారు.